స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. సరే, వార్ 2 ప్రీ రిలీజ్ ఎలా అనిపించింది? నిన్న హృతిక్ రోషన్ కూడా వచ్చారు, జూనియర్ ఎన్టీఆర్. సో నిన్న జూనియర్ ఎన్టీఆర్ చేసిన కామెంట్స్, నన్ను ఎవరు ఆపలేరు అనే కామెంట్స్ కొంచెం వైరల్గా మారాయి. ఆయన ఎవరు ఆపుతున్నారు అని చెప్పేసి. అండ్ ఇంకా నారా లోకేష్ గారు కూలీకి సంబంధించి ట్వీట్ చేయడం, వార్ 2కి సంబంధించి ట్వీట్ చేయకపోవడం కూడా ఒక కాంట్రవర్సీలా చూస్తున్న పరిస్థితి. సో ఏమంటారు దీన్ని? ఇప్పుడు ఏదో కొంచెం నిన్న అసహనంతోనే జూనియర్ ఎన్టీఆర్ గారు మాట్లాడారు. ఆయన మాట్లాడిన మాటల్లో కొంచెం అర్థం నాకు తెలుసు. ఎందుకంటే ఆ రోజు ఆయన స్టార్ట్ అయిన రోజు, రామోజీరావు గారు సినిమా తీసిన రోజు, నిన్ను చూడాలని ఉంది సినిమా తీసిన రోజు, ఆ రోజు సినిమాకి ఆ రోజు వాళ్ళ అమ్మగారు నాన్నగారు వచ్చారు, ఎవరు రాలేదు అనేది వాస్తవం. తర్వాత ఆయన పెరుగుతున్న కొద్దీ బంధుగాలం పెరిగింది, ఆ బాధ కూడా కొంచెం ఉంది. ఓకే, లోకేష్ గారు మరి ఒకరికి చేయడం ఇంకొకరికి చేయకపోవడం అనేది మరి అది ఆయనకి తెలియాలి, మనకు తెలియదు. దాంట్లో మనం ఎక్కువగా ఫ్యామిలీ వ్యవహారాల్లో మనం ఎక్కువ దూరకూడదు. కానీ ఏది ఏమైనా జూనియర్ ఎన్టీఆర్ గారికి స్టామినా ఉంది. ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో సినిమా ఆడితే, సినిమా కలెక్షన్ వస్తే ప్రతి రూపాయి జూనియర్ ఎన్టీఆర్ని చూసే వస్తుంది. అది వార్ వన్ సైడ్ అండ్ జూనియర్ ఎన్టీఆర్. ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ ఒక మొత్తం టోటల్ ఒక చరిత్ర. నందమూరి తారక రామారావు గారు మనవడగా ఆయనకి ఒక ప్లాట్ఫామ్ ఉంది ఇక్కడ. ఆయనకి ప్లాట్ఫామ్ ఎవ్వరూ ఆయన పడగొట్టలేరు. ఆయన చెప్పింది వాస్తవం. ఆయన్ని పడగొట్టడానికి ప్రయత్నం చేసినా అవతల వాళ్ళు పడిపోతున్నారు తప్ప ఆయన పడగొట్టలేరు. నెంబర్ 1. దేవరా సినిమాకి నెగిటివ్ రోల్స్ ఎంతోమంది చేశారు. సినిమా ఒక్కరోజు ఇబ్బంది పడింది, ప్రజల నుంచి మౌత్ టాక్తో వెళ్ళిపోయి ఎక్కడికో వెళ్ళిపోయింది సినిమా. అంటే చరిత్ర ఇది. అరవింద్ సమిత మరి జూనియర్ ఎన్టీఆర్కి తిరుగులేదు. అలాగని వార్ 2కి నాగవంశీ గారు చెప్పిన మాటల్లో ఒక అర్థం ఉంది. మన తెలుగువాడి పౌరుషం, మన జూనియర్ ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్, అభిమానులు ₹1 అయినా నార్త్ ఇండియా మీద మనం చూపించాలి అనేది అది ఎన్టీఆర్ గారిని ఉద్దేశించి చెప్పింది. ఎందుకంటే మనం ఎక్కడా తగ్గకూడదు. బొంబాయి అనేది ఆయనకి తెలియదు. బొంబాయి నుంచి ఆయన అడిగారు, ఆయన చేసిన తర్వాత మన తెలుగు వాళ్ళు ఆ ప్రేమని చూపించాలి అనేది. సినిమా బాగుంటే ఎక్కడికి వెళ్ళిపోతుంది. ఫస్ట్ ఓపెనింగ్ అంతా కూడా 4 days జూనియర్ గారి మీదే ఓపెనింగ్ వస్తుంది, జూనియర్ ఎన్టీఆర్ మీద ఓపెనింగే వస్తుంది. తర్వాత బాగుంటే సినిమా దాన్ని ఎవరు ఆపలేరు, బాగులేకపోతే మనం ఏమీ చేయలేము. 2 విషయాలు. ఈరోజు సినిమా రాకుండా మనం ఏం డిసిషన్ తీసుకోలేము. కానీ ఓపెనింగ్ మాత్రం ఈరోజు ఓపెనింగ్ బ్రహ్మాండమైన ఓపెనింగ్ అంతా కూడా వాళ్ళ మీద ఉంటుంది. నార్త్ ఇండియా ఓపెనింగ్ హృతిక్ రోషన్ గారి మీద ఉంటుంది. సౌత్ ఇండియన్ ఓపెనింగ్ కూలీ మీద ఉంటుంది. సౌత్ ఇండియన్ అంటే తమిళనాడు, కేరళ, కర్ణాటక రజనీకాంత్ గారి గట్టిగా ఉంటుంది. మలేషియా, సింగపూర్, జపాన్, అమెరికా, మ్యాక్సిమం ఫారెన్ కానీ ఆయన మీద ఎక్కువ ఉంటుంది. ఫస్ట్ ఆయన ఉంటాడు, తర్వాత వీళ్ళు ఉంటారు. ఎందుకంటే రజనీకాంత్ గారు ఈజ్ గ్రేట్ ఆర్టిస్ట్. ఆయనకి ఎప్పుడు కూడా ఆయన అమితాబ్ బచ్చన్ గారి లాగా ఎప్పుడు కూడా ఆయన ఎప్పుడు ఎలుగుతూనే ఉంటాడు. ఓకే, అలా ఏ ఏరియా బట్టి ఆ ఏరియా. ఇప్పుడు ఏరియాలో టాప్ 1 జూనియర్ ఎన్టీఆర్ గారు, నార్త్ ఇండియాలో టాప్ 1 హృతిక్ రోషన్ గారు, మరి తమిళనాడులో టాప్ 1 రజనీకాంత్ గారు. మనం ఒప్పుకోవాలి అంతే తప్ప ఏదో మనం ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసి మనం నా భూతో నా భవిష్యత్తు, తర్వాత సినిమా ఆడుతుందో ఆడదని తర్వాత విషయాలు కదా. కనుక అందుకనే వార్ 2 ఆడాలని అడ్వాన్స్ కంగ్రాచులేషన్ జూనియర్ ఎన్టీఆర్ గారు చెప్తూ, ఫస్ట్ సినిమానే ఆల్ ది బెస్ట్ చెప్తూ, ఈ సినిమా ఓపెనింగ్స్, ఈ సినిమా బాగుండాలని కోరుకుంటూ, అభిమానులు అందరూ కూడా ప్రతి ఒక్కరు థియేటర్కి వెళ్ళాలని కోరుకుంటూ, దయచేసి డబ్బింగ్ సినిమాలకు కూడా రేట్లు పెంచే సంస్కృతి తీసుకురావద్దని, డబ్బింగ్ సినిమాలకు రేట్లు పెంచి ఆ సంస్కృతి తీసుకొచ్చి ప్రజల్ని, అభిమానుల్ని రక్తం పేల్చొద్దని, ఇది నేను చాలా సీరియస్గా చెప్తున్నా. సినిమా నాశనం అయిపోవడానికి కారణం రేట్లు, సినిమా చనిపోవడానికి కారణం రేట్లు, ఈ పాప్కార్న్ రేట్లు కానీ అవన్నీ ఉన్నాయి. దయచేసి ఒక్కసారి రేట్లు, పెద్ద మనసుతో రేట్లు పెంచవద్దు. ఉన్న రేట్లు చాలా ఎక్కువ ఉన్నాయి. ఆ రేట్ల ప్రకారం డబ్బింగ్ సినిమాలకి
చూస్తే బాగుంటుందని గవర్నమెంట్లు కూడా వాళ్ళు ఏది చెప్తే సంతకాలు పెట్టకుండా ప్రేక్షకుడిని ఆలోచించండి. మీకు ఎంటర్టైన్మెంట్ నుంచి టూరిజం కూడా ఉంది. టూరిజం ఎంటర్టైన్మెంట్ రెండు కలిసి ఉంటాయి అనేది ఆలోచించండి. మీరు తెలంగాణ గవర్నమెంట్ కానీ ఆంధ్ర గవర్నమెంట్ కానీ మీరు ఎందుకు ఒక్కసారి ఒక పక్షాన చూస్తున్నారు? మీరు ఒక పక్షాన నిర్మాత పక్షాన చూస్తున్నారు. మీరు ఎందుకు ప్రజల పక్షాన చూడట్లేదు? ప్రజలు మరి ఎందుకు మీకు ప్రజలు సినిమాకి రావాలి కదా. ప్రజలు సినిమాకి రావాలంటే థియేటర్లో ఆడాలి కదా. థియేటర్లో ఉండాలంటే మన కలకాలం ఉండాలంటే థియేటర్ బతకాలంటే ఆ థియేటర్కి జనాలు రావాలంటే పాప్కార్న్ తగ్గాలి, అన్నీ తగ్గాలి. అలాగే రేటు కూడా అదే రేట్లో ఉండాలి. ఇష్టం వచ్చినట్టు రేట్లు పెంచి ఆ అభిమాని అయినా ప్రేక్షకుడైనా రెండు ఒకటే. అభిమాని ప్రేక్షకుడు రెండు ఒకటే. కనుక దయచేసి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, కందుల దుర్గేష్ గారు, హోమ్ సెక్రటరీ గారు లోకేష్ గారు, రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, ఇక్కడ తెలంగాణ హోమ్ సెక్రటరీ గారు, మీరు ప్రజల పక్షాన మీకు గవర్నమెంట్లు ఉన్నాయా? లేదు అనుకుంటే మేము ప్రొడ్యూసర్ మాకు ఏమి ఇస్తే అది మేము ఇచ్చేస్తాము అంటే ఫస్ట్ డే వచ్చి కలెక్షన్ సెకండ్ డే పడిపోతున్నాయి సినిమాలు. ఒక్కసారి మీరు చూడండి, ఫస్ట్ డే తప్ప సెకండ్ డే లేవు. హరిహర వీరమలు చాలా మంచి సినిమా. హరిహర వీరమలు సూపర్ సినిమా. హరిహర వీరమలు చూడదగ్గ సినిమా. హరిహర వీరమలు రేట్లే చంపేశాయి. నిర్మాత చంపేసుకున్నాడు సినిమాని, ఎవరు చంపలే. 700 రూపాయలు రేటు పెట్టడం నిర్మాత చంపేశాడు. 300 రూపాయలు రేటు పెట్టడం నిర్మాత చంపేశాడు. 200 రూపాయలు 500 రూపాయలు ఒక్క షోకి పెట్టుంటే బ్రహ్మాండంగా వెళ్ళేది. ఇవన్నీ మనం చేస్తున్న తప్పులు. ఇది నేను మీకు ఏదో ఇక్కడ కూర్చొని మాట్లాడలే. నేను ప్రతి పల్లికి వెళ్తున్నాను. సి క్లాస్ నుంచి బి క్లాస్ దాకా ఏ క్లాస్ దాకా వెళ్తున్నాను. ఎవరు ఏం మాట్లాడుతున్నారో అవన్నీ చూసి మీతో మాట్లాడుతున్నాను తప్ప ఇదో నాకు నోటుకు వచ్చినట్టు మీరు మైక్ ఎట్టారు కదా మాట్లాడలే. ఇది నిజమైతే కామెంట్ చేయండి. ఇది అబద్ధం, మేము ఎన్ని వేల రూపాయలు పెట్టుకున్నా టికెట్ కొంటాం, మేము ఎన్ని వేలు పెట్టినా మేము చేస్తామంటే మీరు కింద కామెంట్ చేయండి. నేను చెప్పింది నిజమైతే ఒక్కసారి. ఎందుకంటే కలెక్షన్స్ ఫస్ట్ డే వచ్చిన కదా సెకండ్ డే ఎందుకు పడిపోతుంది, సెకండ్ డే వచ్చిన కదా థర్డ్ డే ఎందుకు పడిపోతుంది, 4 రోజులు కూడా సినిమా ఎందుకు ఉండట్లేదు? కింగ్డము ఫస్ట్ డే సూపర్ హిట్, 4 గంటలకు ప్రెస్ మీటు సక్సెస్ మీటు, మరుసటి రోజు 1 వీక్కే సినిమా ఎందుకు తీసేశారు? ఇది చరిత్ర. మనం తీస్తున్నాం, సాటిలైట్ దొరికాడు, ఓటీటీ దొరికాడు, సినిమా వేసామని కాదు. సాటిలైట్ ఓటీటీ కూడా ప్రజల సొమ్మే. ప్రజలు పబ్లిక్ సెక్టార్ నుంచి కలెక్ట్ చేస్తుంది, పబ్లిక్ షేర్స్ నుంచి కలెక్ట్ చేస్తుంది. అది ఒక్కసారి గుర్తుపెట్టుకోండి. ఓకే, కార్పొరేట్లో ఉన్న నాయకులందరూ మీకు సపోర్ట్ చేయొచ్చు, కానీ అక్కడి నుంచి ప్రజల సొమ్మే, ఇక్కడ ప్రజల సొమ్మే, ప్రేక్షకుడి సొమ్మే. కనుక అదంతా మనం అనుకోండి. అక్కడ సినిమా చూసేవాడు కానీ ఇక్కడ టికెట్ తీసేవాడు కానీ రెండు ప్రేక్షకులు. అది ఆలోచించుకొని దయచేసి రేట్లు పెంచకుండా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఆల్ ది బెస్ట్. కూలీ హిట్ అవ్వాలి, వాట్ టు హిట్ అవ్వాలి. రెండు కూడా పోటాపోటీగా రెండు కూడా పెద్ద హిట్ కావాలి. ఎందుకంటే జైలర్ సూపర్ హిట్ అయింది. అలాగే ఈ సినిమా కూడా హిట్ అవుద్దని అందరూ అనుకుంటున్నారు. అంటే వార్ 2కి లోకేష్ గారు ట్వీట్ చేయడంతో ఇటు వైసీపీ నుంచి వార్ 2కి సపోర్ట్ చేస్తూ కొంతమంది కామెంట్ చేస్తున్నారు. అది ప్లస్ అవుతుందంటారా మైనస్? ఎవరు ఇష్టం వాళ్ళదండి. ఇప్పుడు సినిమా బాగుంటే ప్రేక్షకుడు వస్తాడు. నో సార్, సినిమా బాగుంటే ప్రేక్షకుడు వస్తాడు. సినిమా బాగాలేకపోతే ఎన్ని పొలిటికల్గా మనం ఎన్ని చెప్పినా, మనం బిర్యానీ ప్యాకెట్ ఇచ్చినా థియేటర్కి రారు. ఫస్ట్ ఆఫ్ బిర్యానీ ప్యాకెట్ ఒకప్పుడు రోజులు వేరు, ఇప్పుడు రోజులు వేరు. సినిమా బాగుంటే ఎవరు ఆగరు. కానీ ఫస్ట్ డే ఫ్యాన్స్ కంపల్సరీ అభిమానంతో చూస్తారు. అది ఎవరిది అవనండి, అది లోకేష్ కనకరాజు గారు అవ్వచ్చు, కూలీ అవ్వచ్చు, లేకపోతే ఇది అవ్వచ్చు. సినిమా బాగుంటే ఎవరు ఆపలేరు. కానీ ఓపెనింగ్స్ అనేది జూనియర్ ఎన్టీఆర్ గారి మీద వస్తాయి. తెలుగు రాష్ట్రాలు జూనియర్ ఎన్టీఆర్ గారు టాప్. నార్త్ ఇండియా రుతిక్ రోషన్ గారు వస్తాయి. మనం ఒప్పుకోవాలండి. మరి ఊరిక అక్కడ నార్త్ ఇండియా కూడా మనమే వస్తామండి, ఎలా చెప్పండి? కూలీ కంటే 50% అబోవ్ కలెక్షన్స్ ఉంటాయి ఫస్ట్ డే 50% అబోవ్ కలెక్షన్స్. తర్వాత సినిమా ఎవరిది ఇటు ఎవరిది ఇవ్వడం తర్వాత అంటే సోమవారం నుంచి అది స్టాండ్ అవుతాయి అంతే. థ్యాంక్ యూ వెరీ మచ్. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.